చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా వారు కూడా ఈ ఆటను నేర్చుకోవాలని కోరుతా ఉన్నాను. మరియు ఈ క్రీడల ద్వారా క్రీడాకారులకు మానసిక ఉల్లాసము, శారీరక దృఢత్వము, అదేవిధంగా పలు ప్రాంతాల నుండి ఆడడానికి క్రీడాకారులు వస్తూ ఉంటారు. వీరి ద్వారా పరిచయాలు కూడా చాలా పెద్దగా పెరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంతం యొక్క అవసరాల గురించి ఇతరులకు క్రీడాకారులకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ టోర్నమెంట్ ద్వారా మేము కూడా చూస్తూ ఉన్నాము. మనకు దాదాపు 64 టీములు రావడం జరిగింది. మాపునార్ అనుకోండి, వన్పర్తి, గద్వాల్. మనం ఇక్కడ ఈ ఆట నిర్వహించినందుకే వీళ్ళ ఆటను మనము మన గ్రౌండ్లో చూడగలిగినాము. కాబట్టి ఇక ముందు కూడా మనము ప్రతి ఒక్క సంవత్సరము ఈ ఉమ్మడి జిల్లా స్థాయి టోర్నమెంటు కంటిన్యూ పబ్లిక్ క్లబ్ ద్వారా కూడా నిర్వహిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈ టోర్నమెంటు నిర్వహించడం కూడా చాలా కష్టమైన పని. ఓకే, దాతలు ఇస్తూ ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ కమిటీ మా పబ్లిక్ క్లబ్ క్రీడా కార్యదర్శులు వసంత్ కుమార్ గారు మరియు కర్ణాకర్ గారు, జిఎస్బి గారు, తర్వాత నాచా గారు, లక్ష్మణ్ గారు, జిఎస్బి గారు, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ గేమ్స్ కండక్ట్ చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సతీష్ గారికి, అలాగే స్పాన్సర్ శ్రీనివాస్ గారికి, అలాగే వేదికను నిలిచిన పెద్దలకి, నా ముందున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం చాలా తక్కువగా ఉంది, నేను ఎక్కువ మాట్లాడను. అనుకోకుండా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది, చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. మా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చి మాకు కూడా ఒక చిన్న గేమ్ ఆడాలనిపించింది. అదేవిధంగా అన్ని గేమ్స్, అన్ని టోర్నమెంట్స్ కూడా కేవలం పురుషులకే అవుతూ ఉన్నాయి, మహిళలకి లేదు అన్నది ఒక చిన్న బాధ అనిపిస్తోంది. కాబట్టి మీ స్టేడియంని మా మహిళలకి కూడా ఒక 2 రోజులు మీరు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను మహిళలందరినీ కూడా, చాలామంది టీనేజర్స్ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సౌలభ్యం చేసుకొని ఈ స్టేడియంలో మాకు ఒక 2 days వీక్లీ ట్వైస్ ఇస్తే చాలని మీ అందరినీ వేడుకుంటే ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసి ముగిస్తాను. క్లోజింగ్ సెరమనీ బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అధ్యక్షత వహించినటువంటి పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు పెద్దలు సతీష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, తర్వాత ప్రవీణ్ గారు, శ్రీధర్ గారు, ఖాళీద్ గారు, తర్వాత గౌరీశంకర్ గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీమతి అనురాధ జెడ్పీటీసీ గారు, తర్వాత కౌన్సిలర్ గార్లపాటి శ్రీనివాసులు గారు దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. మాజీ మార్కెట్ చైర్మన్ వై శ్రీనివాసులు గారు, రాజేంద్ర గారు, సునీత గారు, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ, క్లబ్లో పనిచేస్తున్న అందరికీ, దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కర్ణాకర్ గారు, ఇంకా కర్ణాకరు, నాచా, డిఎస్పి, వసంత్, నాచా, అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అవి మళ్ళీ చెప్పకుండా ఇది 3టికి మనకి వస్తుంది చాలా వరకు. అన్నిటికి మించి అత్యంత ఈజీ ఏంటంటే మనిషికి బరువు పెరగడం అది ఈజీ ఇంకోటి ఉండదు, కానీ అత్యంత కష్టం బరువు తగ్గడం. బరువు పెరగడం ఈజీ, కానీ తగ్గడం కష్టం. పెరగడానికి 100 రూపాయలు అయితే తగ్గడానికి 1000 రూపాయలు అవుతుంది, అయినా కానీ గ్యారెంటీ లేదు. కాబట్టి ఈ గేమ్ వల్ల ఆ వెయిట్ రిడక్షన్ కూడా ఉంటుంది. అన్నిటికి మించి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఫిజికల్గా ఫిట్నెస్ అవుతారు. మరి ఇంతకుముందే నేను సతీష్ చంద్ర గారి దృష్టికి తీసుకెళ్తే 1 month కోచర్ను మాట్లాడతాం. అది లేడీస్కు మార్నింగ్ ఈవినింగ్ మీరు డిసైడ్ చేసుకోండి 1 month. అదేవిధంగా యువకులకు దీంట్లో ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఆ కోచర్ ఎంత అవుతుందో అది నేను బేర్ చేస్తాను, నేను స్పాన్సర్ చేస్తాను 1 month కోసం. కాబట్టి ఇంకా లేడీస్ కూడా బాగా, అంటే ఇది ఈజీ గేమ్, అంటే ఈజీ గేమ్ అంటే ఇంత ఈజీ కాదు, కానీ ఇక్కడ అంటే పెద్ద ప్రయాస పడకుండా వచ్చి అక్కడ బ్యాడ్మింటన్ పెట్టుకొని అది కొడుతుంటే అదే వస్తుంది. ఏమైనా కంప్యూటర్ సిస్టమ్ లాగా ఏదో ఒకటి నొక్కుతుంటే వస్తుంది అన్నట్టు బాల్ వచ్చిన బాల్ అన్నా కొడుతుంది చాలు. అంటే ఇది ఫిజికల్గా చాలా బాగా పనిచేస్తారు. అంటే దీంట్లో రన్నింగ్, బ్రెయిన్ పనిచేయాలి బాగా, అంటే ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అవుతాం. అయినప్పుడు కూడా కొంతకాలం కొంత ఇబ్బందిగా ఉంటుంది, కానీ చాలా మంచి గేమ్. దీని తర్వాత మంచి గేమ్ ఏంటంటే స్విమ్మింగ్.
స్విమ్మింగ్ అంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయలేము కాబట్టి ఇది బ్యాడ్మింటన్ దాన్ని షటిల్ అంటాం. మరి చాలా బాగా నేనైతే గతంలో ఒకసారి వచ్చి చూసిన కానీ ఇంత బాగా ఉంటుందని నేను పూజించలేను. నాకు చిన్న ఆలోచన ఏమంటే లోపల పోయిన తర్వాత కొంత సఫికేషన్ అనిపించింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడితే ఎట్లుంటుంది. జిమ్ కూడా నేను మొన్న వచ్చినప్పుడు 5 lakhs అనౌన్స్ చేసినాం. త్వరలో 5 lakhs మీకు లెటర్ ఇస్తాను మనం చేసుకుంటూ. మరి ఇక్కడ ఈ క్రీడాకారులు కూడా చాలా ఫైనల్ గేమ్ చూసాం, చాలా బాగా ఆడారు. ఇద్దరు బాగా ఆడారు, రన్నరు విన్నరు బోత్ ఆర్ ఈక్వలే, నో డిఫరెన్స్. అందుకే రన్నర్ విల్ బికమ్ ఏ విన్నర్. అందుకే ఎప్పుడు నిరాశ పడద్దు. మరి గేమ్ అనేది మరి ఒకరే గెలుస్తారు. ఎన్ని టీంలు వచ్చినా 64 టీంలలో ఒకరే గెలుస్తారు. కాబట్టి మీరు స్పోర్టివ్గా తీసుకొని రాబోయే కాలంలో అందరూ కూడా ఇంకా బాగా ఆడాలని కోరుతూ మీ అందరికీ ఇక్కడ చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.